గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ రాజమహేంద్రవరం పరిధిలోని కాతీరు సమీపంలోని గామన్ బ్రిడ్జ్, పేపర్ మిల్, గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గోదావరి పుష్కరాల సమయంలో అమలు చేయాల్సిన ట్రాఫిక్ డైవర్షన్లు, వివిఐపీలు, ప్రముఖుల విడిది ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకల నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయం వంటి అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, పుష్కరాలు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక మహోత్సవమని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తేనే విజయవంతమైన నిర్వహణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, సమాచార బోర్డులు, సహాయక కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. ప్రముఖుల విడిది ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా గదుల కేటాయింపు, భద్రత, వాహనాల నిల్వ, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, కమ్యూనికేషన్ సదుపాయాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి ఏర్పాటును క్షేత్రస్థాయిలో ధృవీకరించి లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని సూచించారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ, పుష్కరాల సమయంలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్లు సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు విఐపి భద్రత, జన సందోహ నియంత్రణ, నిఘా వ్యవస్థ, అత్యవసర స్పందన బృందాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలపై పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందన్నారు. ప్రతి కీలక ప్రాంతంలో తగిన సంఖ్యలో పోలీస్ సిబ్బందిని మోహరించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ పాటిల్, డిఎస్పీ వై శ్రీకాంత్, పుష్కర డిప్యూటీ కలెక్టర్ మహేష్, సిటీ ప్లానర్ జిఎస్ఎన్ మూర్తి, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణలో ప్రతి అంశాన్ని సమగ్రంగా సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.